తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కొత్త రేషన్ కార్డులు జారీ చేసిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను ఎన్నికల హామీలో భాగంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ ప్రారంభించింది. కొత్త కార్డుల మంజూరుకు దరఖాస్తులు స్వీకరించడంతో పాటు పాత కార్డుల్లో అదనపు పేర్ల నమోదుకు కూడా అవకాశం కల్పించింది. అయితే కొన్ని చోట్ల అనర్హులు కూడా అక్రమంగా కార్డులు పొందారు. నిజామాబాద్ జిల్లా అర్బన్ ప్రాంతంలో తెల్ల రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం, కొందరు ఉద్యోగుల వసూళ్ల కారణంగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న అర్హులను పక్కన పెట్టి ఆర్థికంగా స్థితిమంతులైన అనర్హులకు సైతం కొత్త ఆహార భద్రత కార్డులు కేటాయించినట్లు తెలుస్తుంది. మీ సేవ ద్వారా వచ్చిన దరఖాస్తులను తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది క్షేత్రస్థాయిలో విచారించి దరఖాస్తులు బీపీఎల్ పరిధిలో ఉన్నారా లేదా అని నిర్ధారించాల్సి ఉంటుంది. కానీ జిల్లాలోని ఏ మండలంలోనూ సరైన విచారణ జరగలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిశీలన కేవలం తూతూ మంత్రంగానే జరిగిందని స్పష్టమవుతుంది. విచారణ సమయంలో కొందరు సిబ్బంది 2000కు పైగా వసూళ్లకు పాల్పడ్డారని, తద్వారా ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లించేవారు వంటి అనర్హులు సైతం సులభంగా రేషన్ కార్డులు పొందారని తెలుస్తుంది. తహసీల్దార్ కార్యాలయం నుంచి డీసీఎస్ఓ ఆమోదానికి వెళ్లిన దరఖాస్తులను సంబంధిత అధికారులు ఆమోదించడంతో అనర్హులకు కూడా కార్డులు మంజూరయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో అనర్హులకు కార్డులు మంజూరవ్వడానికి అధికారిక లెక్కలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 15,71,022 కాగా మొత్తం కుటుంబాల సంఖ్య 3,69,031. కానీ ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో తెల్ల రేషన్ కార్డులు పొందిన కుటుంబాల సంఖ్య ఏకంగా 4,92,806. అంటే గత జనాభా లెక్కల్లో గుర్తించిన మొత్తం కుటుంబాల సంఖ్య కంటే 1,00,000కు పైగా కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు మంజూరు కావడం గమనార్హం. ప్రస్తుత పథకాల లబ్ధి కోసమే కొందరు అడ్డదారుల్లో కార్డులు పొందినట్టు స్పష్టమవుతుంది. జిల్లాలో ప్రస్తుతం 31 మండలాలు, 640 గ్రామ పంచాయతీలు, 4 మున్సిపాలిటీలు ఉండగా 759 రేషన్ దుకాణాల ద్వారా 4,92,806 కార్డుల్లోని 16,98,898 మంది సభ్యులకు ఆహార ధాన్యాలు పంపిణీ అవుతున్నాయి. ఈ అక్రమాలను అరికట్టేందుకు రెవెన్యూ ప్రత్యేక బృందాలతో ప్రతి కార్డును పక్కాగా పరిశీలన చేపడితేనే అనర్హులెవరో తెలుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అనర్హుల కార్డులు రద్దయితే అర్హులైన పేదలకు కొత్త కార్డులు మంజూరు చేయవచ్చని, తద్వారా ప్రభుత్వంపై పడుతున్న ఉచిత సన్నబియ్యం పంపిణీ భారం కూడా తగ్గుతుందని అంటున్నారు. ఈ అంశంపై విచారణ జరిపి అనర్హులు కార్డులు పొందినట్లు తేలితే వాటిని రద్దు చేస్తామని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు స్పష్టం చేశారు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.